నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపుగా మూడేళ్లైన సంగతి తెలిసిందే. కోర్టు సైతం అధికారికంగా జైశామ్లకు విడాకులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఎవరి దారి వారిదేననే సంగతి తెలిసిందే. చైతన్య, శోభితాల నిశ్చితార్థం జరగడంతో సమంత పేరును ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో కథలను ప్రచారం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అర్హత వాళ్లకు ఉంది. సమంత విషయంలో మీడియా సైలెంట్గా ఉంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఈ ఏడాది సెటాడియల్ హనీ బన్నీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే. సమంత విషయంలో మీడియా మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటే ఆమె మరోమారు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమంత మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడాన్ని ఎవరూ అంగీకరించలేరు. సమంత రెమ్యునరేషన్ గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంగా ఉంటుందని తెలుస్తుంది. మా ఇంటి బంగారంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు శామ్ చేతిలో ఉన్నాయి. ఇతర భాషలపై కూడా సమంత దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రలకే ఓటు వేస్తుండడం గమనార్హం. సమంత రెండో పెళ్లి అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఆమె ఇష్టమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటే ఆమెకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శామ్ సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతుంది.